అయితే దిస్ ఇస్ మైకెల్, వెల్కమ్ బ్యాక్ టు మైక్ జర్నీ యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ వీడియో కనుక చూడకపోయి ఉంటే ముందు అది చూసి ఇది చూడండి, ఎందుకంటే దాంట్లో లెబరీ హిస్టరీ గురించి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో అయితే చెప్తున్నాను భయ్యా, ఇది ఖచ్చితంగా ప్యూర్ ఎడ్రనలైన్ అండ్ నైట్ వైబ్స్ అయితే ఉంటాయి. అసలు జర్మనీలో నైట్స్ ఎలా ఉంటాయి, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కేవలం ఒక 9 days మాత్రమే జరిగే ఫెస్ట్ అనమాట. దీనికి చాలా హిస్టరీ అయితే ఉండింది. ఇప్పుడైతే నేను లెబరీబర్గ్ అనే ప్లేస్ లో ఉన్నాను. చూసుకున్నారు నా వెనకాల చూసినట్లయితే ఒక 3 kilometers ఉంటుంది. మొత్తం స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ అలాగే మెకానికల్ రైడ్స్ ఉంటాయి భయ్య. అవి ఎక్కేసి ఈ రోజు ఎలా ఉంటుందని చూపిస్తాను. బేసిక్ గా ఏంటంటే జర్మనీలో 7 తర్వాత అన్ని క్లోజ్. లైట్స్ మొత్తం షాపింగ్స్ కానీ రోడ్డు మీద కూడా ఎవరు రాడనమాట. కానీ ఈ 9 days ఫెస్టివల్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్, సో మంచిగా చిల్ అవుతారు అందరు బయటకు వచ్చి. ఏదన్నా నైట్ లైఫ్ ఉండిందంటే జర్మనీలో ప్యాడర్బోన్లో ఎస్పెషల్లీ ఈ లెబరీ ఫెస్టే. ఎందుకంటే తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి మళ్ళీ చలి స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ వింటర్, స్నో. ఇంకా 4 నుంచి ఎవడు బయటికి రాడు ఇంట్లో నుంచి. సో అలా అన్నమాట. వింటర్ కి ముందు ఒక ఫెస్ట్ అనుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది నైట్ 12 వరకు ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, రైడ్స్ ఉంటాయి, చిల్ అవ్వచ్చు అనమాట. మేమంతా అవ్వలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి. ఏదో ఒక రోజు అలా వచ్చి అట్లా పైన తిరిగేసి వెళ్ళిపోవడం. హలో అన్న, హాయ్, ఎలా? ఏ వికీ, హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అన్న, ఏంటిది? లాటరీయా? చెప్పండి అన్నారు. ఇక్కడ వీళ్ళు లాటరీస్ అనమాట. నాకు తెలిసిన అన్న వాళ్ళ ఫ్యామిలీ కనిపించింది, లాటరీస్ తీశారు వాళ్ళు. 5 euros పెడితే వీళ్ళు 20 లాటరీస్ ఇస్తారు. అట్లా అక్కడ ఒక్కొక్క గిఫ్ట్ మీద ఇన్ని పాయింట్స్ అని ఉన్నాయి అనమాట. ఏదైనా గిఫ్ట్ రావాలంటే 45 points అని, ఒక లాటరీకి ఒక పాయింట్. అలా 20 తీసినప్పుడు మీరు 20 వస్తే 20 points ఉన్నట్లు. అట్లా ఏమొచ్చిందన్న వదినా, ఏమొచ్చింది? అయ్యో అవైతే చిన్నవి వచ్చినాయి. ఇది మొత్తం ఇట్లా 3 kilometers ఉందన్నమాట. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ రైడ్స్ అనమాట. ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాం. ఓరి నాయన, ఇదేంట్రా ఇంత హైట్ ఉంది, భయం వేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ధైర్యం చెప్పొచ్చుగా కామెంట్ సెక్షన్ లో. అలా తిరుగుకుండా పైకి వెళ్తుంది, బట్ మంచి వ్యూ ఉంటుంది అనుకుంటా పైనుంచి. ఫోన్ తీయడానికి పాసిబుల్ అయితే చూపిస్తాను. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం, కానీ కొంచెం భయం కూడా స్టార్ట్ అయింది. ఎలా ఉంది బ్రో? చాలా క్రేజీగా ఉంటదంట, వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. లెట్స్ గో. బ్రో ఎలా అనిపించింది? క్రేజీ ఉంది బ్రో, కానీ ఊడితే పడితే పక్క ఊర్లో పడతాం. Short question, do you like trains? I like trains. I like trains. It's right. Yeah, right. Are you excited? Yeah. So nice. You're riding this? I'm done. We are done. Oh, We're done. you did it? Yeah, just now we Good came job. back. Yeah. Nice. Nice. Bye. 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 జర్మన్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు అబ్బా జర్మన్.
కానీ పై నుంచి వ్యూ ఉంది ఫ్రెండ్, వర్త్ వర్మ వర్త్. ఏ బ్రో, జైంట్ వీల్ కూడా అంత వ్యూ కనిపించదు ఇక్కడ. జైంట్ వీల్ దీనికంటే జైంట్ వీల్ చాలా చిన్నది, పై నుంచి వ్యూ ఉంది ఫ్రెండ్స్. మైండ్ పోతుంది లోపల. ప్యాటర్న్ మొత్తం ఒక రౌండ్ వేసినట్టు ఉంటది. యా, జైంట్ వీల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే పెద్దగానే ఉంటుంది జైంట్ వీల్, కాకపోతే ఫుల్ గ్లాసెస్ ఉంటాయి, చాలా స్లోగా తిరిగిద్ది. మినిమం అంటే మినిమం స్పీడ్ కూడా తిరగదు, చాలా స్లో అన్నమాట. మన వెనక జైంట్ వీల్ ఉంది, అది ఎక్కినా ఒకటే, పోల్ చుట్టూ 2 రౌండ్లు తిరిగినా ఒకటే, ఏం ఉండదు. చాలా స్లోగా తిరిగిద్ది ఫ్రెండ్స్, ఏ ఉండదు. జర్మన్ స్పీడ్ లిమిట్స్ ఫాలో చేస్తుంది అనుకుంటా, అంతే ఎక్కువ స్పీడ్ తిరగట్లేదు. కానీ వ్యూ మంచిగా ఉంటుంది చెప్పాలంటే, వ్యూ బాగుంటది. చాలా స్లో తిరిగిద్ది, థ్రిల్ ఏమనిపించదు అనమాట. బట్ డబ్బులు వేస్ట్ ఎక్కి మేము ఎక్కదలుచుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏది తీసుకున్నా అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, రుచి అయితే అసలుకే ఉండదు. ఏదో తింటాం కాబట్టి తినాలి ఫ్రెండ్స్, డబ్బులు పోక. సవగా అయితే కాదు. ఊరి నాయన, వీడేంట్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నాడు. I'm the baddest alive. He know. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ లెబోరీ ఫెస్ట్ సిరీస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. ఇంక ఇలాంటి ఏమైనా ఫెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తాను. మైక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.